నీరు చెట్టు రానిలే ఎవరో పాప అది మీరు తిన్నా పర్వాలే, మా వాళ్ళకి రూపాయి ఇచ్చి వీళ్ళకు వాడు 5 రూపాయలు తిన్నా కూడా ఆ రోజు కూడా నీరు చెట్టు మా సోదరుడు ఫోన్ చేసి నువ్వేం ఆపద్ది ఆ నీరు చెట్టు ఢిల్లీలో మనం అసలు చెప్పే అవసరం లే, గుండె మీద చేసుకుని చెప్తా రామాపురం లక్ష్మీపల్లిలో మేము నీరు చెట్టు ఎవరికైనా ఆపించాం. ఏదో ఆ రోజు ఇసుక అదేదో కంటే కానీ పట్టుకొని ఈరోజు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏం కాంట్రాక్ట్ చేసినామయ్యా? మాకేమన్నా వానాగట్టు వందల ఎకరాలు మాకు భూమి లేదు. ఈరోజు మీరు అందరూ వచ్చిన గిన్నెలు వచ్చిన 32 ఎకరాలే మాకు భూమి. ఎన్ని కోట్లు వీళ్ళకంటే ఆస్తులా? రామాపురం మండలం కడపలో ఉన్నాయి, 7 ఉన్నాయి, హైదరాబాద్లలో ఉన్నాయి. వీళ్ళు చేసే క్రషర్ ప్లాంట్లు ఏంటి, వీళ్ళకు ఉండే బ్యాచ్ మిక్స్ ప్లాంట్, పెట్రోల్ బంకులు ఎన్ని ఏడ సంపాదించినారా? ఏడ సంపాదించినారు మీరు? ఈ ఊర్లో ఇంత రోడ్డు పోతుంది, ఇంత ఈ రోడ్లో అంతమంది బాధితున్నారు. నేను ఆ రోజు వచ్చినా నాకు హెల్త్ బాగలేకన్నా వచ్చి ఆ రోజు డిఈని కాల్లో మేళ పట్టుకొని 15 రోజులు వెయిట్ చేసి విజయభాస్కర్ రెడ్డిని పిలుచుకొచ్చి అలైన్మెంట్ ఉంది నితిన్ గడ్కరీకి లెటర్ పెట్టాం. వీళ్ళు సొంత ఊరల్లే కదా, 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు మీ నాయన్ను మీ పెద్దనాయన్ని అందరినీ ఆదరించినారు ఈ తాలూకాలో. ఏం చేసినారయ్యా? వీళ్ళు పోతాను ఎవరైనా మీ ప్రజల కోసం మాట్లాడినారా? ఇదే రాంప్రసాద్ రెడ్డి 20 ఏళ్ళు ఘాటిగా చెప్తా, కాంగ్రెస్ ఉన్నాం, చెప్పులు గుర్తుకున్నాం, అన్ని దానిలో ఉన్నాం. ఎందుకు ఒక నాయకుడిని నమ్మి వాని వెనకాల ట్రావెల్ చేసినాం తప్ప ఏ రోజు కిరణ్ కుమార్ రెడ్డికి మోసం చేయాలా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి మోసం చేయాలా? మేము ఉన్నాం కాబట్టి ఆ పార్టీకి ఆ ఎలక్షన్ వరకు అన్నా చేసినాం మర్యాదగా. మేము ఎలక్షన్లు తర్వాత పోయినాం కానీ ఎలక్షన్లప్పుడు ఎప్పుడు మోసం చేసుకోవాలా? నీ ఒకటి ఎలక్షన్ ఒకటి 20 రోజుల ముందు దంగేసుకోవాలా పార్టీ నుండి. మేము ఎప్పుడు ఎలక్షన్లు చేసి మర్చిపోయి మళ్ళీ పోయి మాకు నాయకత్వంలోనో మాకు ఏదో విభేదాలు వచ్చి మేము బయటకు వచ్చినాం కానీ ఏ రోజు మేము ఎలక్షన్ల ముందు అందరి దగ్గర డబ్బుల కోసమో ఏదానికి పోలా. ఇతను మా దాన్ని శంకిస్తాడు. ఏడున్నారయ్యా మీరు? ఈ సంవత్సరం రోజుల్లో ఈ ప్రజల గురించి ఒక్క రోజున ప్రశ్నించినారా మీరు? ప్రజల గురించి ఏ రోజున ప్రశ్నించినారా? 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేస్తాడు ఒకడు. ఇతను ఒక టీవీ ఛానల్లో TV9లో కూర్చొని 6 ఏళ్ల ముందు ఇద్దరు డిబేట్ పెట్టుకొని బాగా తందనాలు ఆడుకుంటారు. ఈ రోజు వాడు మంచోడు అయిపోతాడు. ఈ రాంప్రసాద్ రెడ్డి ఎప్పుడు శ్రీకాంత్ రెడ్డికి చేసినా ఏ రోజు కాంప్రమైజ్ కాల. క్వశ్చన్ ప్రశ్నించినాడు, అతని సమాధానం కోసం ఎదురు చూసినాడు తప్ప ఏ రోజు పక్కల నవ్వుకొని తొడలు చేతులు వేసుకొని హద్దుకోలే. 30 ఏళ్ళు కష్టపడినాం. ఈ రోజు ఆశీర్వదించినారు, ఈ రోజు మమ్మల్ని ముందుకు నడిపించినారు. రేపు మమ్మల్ని చీకొట్టే వెళ్ళిపోతాం, అయినా జనాల్లోనే ఉంటాం. ఇంటికాడ కూర్చొని మీ అక్కడ అడిగిన మాట్లాడము. మేము ప్రజల కోసమే పనిచేస్తాం. ఈ రోజు మా దగ్గర డబ్బు ఉంది, ఇట్లే ఉన్నాం. ఇదే ఊర్లో ఈ రోజు డిన్నర్ 15,000 మంది పెట్టాం. అంతే తప్ప వీడు రాంప్రసాద్ రెడ్డి గూండా రౌడీ, చంద్రబాబు నాయుడు ఇది చేయలేదు. అది చంద్రబాబు నాయుడు మీ కుటుంబానికి ఏం చేయలేదుయా? మీ నాన్న కాదని ఆ రోజు నీకు టికెట్ ఇస్తే నువ్వు ఎమ్మెల్యే కాలేదా? మీ బంధువు సతీష్ రెడ్డి ఉన్నాడు, ఒక మండలానికి కూడా పనికిరాడు. వాడు కూడా కామెంట్ చేశాడు, మండలానికి కూడా పనికిరాడు అతను. అతనికి ఎత్తపోయి ఎమ్మెల్సీగా లిజిస్లేచర్ పార్టీ లీడర్గా ఇచ్చినాడు. అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇదే 2 నెలల ముందో 3 నెలల ముందో ప్రెస్ మీట్లో మాట్లాడతాడు, ఒక గుండాకి ఇచ్చినాడు. ప్రజలు ఎదుర్కొన్నారయ్యా గుండానగిన. మీ ఆగట్టు పక్కల మార్చే వ్యాపారం మేము చేయాల. ఏదున్నా నిక్కచ్చిగా నిస్వభావంగా మాట సూటిగా ఇద్దరము అన్నాదమ్ములు మేము గట్టిగా ముందరే మాట్లాడతాం తప్ప లోపల ఎవరి గురించి పెట్టుకుని మాట్లాడి మాకు స్వభావమే లేదు. ఇదే 2 నెలల ముందు ప్రెస్ మీట్ పెట్టి నన్ను నా బామర్దిని అందరినీ మాట్లాడతాడు. ఏమి కాంట్రాక్ట్ తీసుకున్నామయ్యా? ఈ రోజు ఈ ఊర్లో కాంట్రాక్ట్ పోతుంది. ఒక కాంట్రాక్టర్ వెళ్ళిపోతే చచ్చిపోతే మోడర్న్ కన్స్ట్రక్షన్ అనేవాడిని పట్టుకొని మేము ఇచ్చినాం. 3 నెలల్లో చేసుకోయని చెప్పినా చేస్తాండి వర్క్. అంటే మేము ఈ రోజు లంచాలు తీసుకున్నాం. మీరు 20-30 ఏళ్ళు మీరు తీసుకున్నారా? మీరు సంపాదించినారు కదా, చూపించమని ధైర్యంగా. వీళ్ళకి ఎంతమంది బంధువులు ఉన్నారు, ఏ పార్టీలో టీడీపీలు ఉన్నారు, వైఎస్ఆర్లు అందరూ ఉన్నారు. అందరూ కాంట్రాక్టర్ బేసిల్లే. నెల్లూరు రోడ్డు కాంట్రాక్టర్ ఉన్నాడు, వీళ్ళ బంధువులు అందరూ కాంట్రాక్టర్లే. మా బంధువులు ఎవడన్నా పేరు చూపించా? మా బంధువులు ఎవడన్నా కాంట్రాక్టర్ పని చేసేవాడు ఎవడన్నా ఉండి చూపించు. ఇదే తాలూకాలో నేను లక్ష్మీప్రసాద్ రెడ్డి అనే నేను ఇంకా చెయ్యేసి చెప్తాను. DMFలో 6 కోట్ల పని చేసిన నేను. 1 కోటి రూపాయలు కోటి మా ఊరికి ఇచ్చారు. ఏమిటి? ఎందుకంటే ఆ DMF 2 ఏళ్ళు పడుతుందో అట్లీస్ట్ ఈ రాయచూటికి జరిగే దానిలో బిల్లు లేటుగా వచ్చినా నేను ఇరుక్కుపోవాలని నేను చేసిన పనులు చూపించడానికి పొద్దు జరగదని ఈయన ఎంతో రోజు ప్రెస్ మీట్లు రోజు కూడా దమ్ముంటారా? ఈ సంవత్సర పాలనలో లకిరెడ్డిపల్లికి మేమేం చేసినాము, నువ్వేం చేసినా. నేను ఈ రోజు కూడా చెప్పండి గొప్పగా చేసిన. ఈ రోజు కూడా ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటాం. ఆ పిల్లోడు మదన ఉన్నాడు, ఇంకా ఎవరైనా మన గ్రామాల్లో ఉండాలని చెప్తాం. ఈ రోడ్లు వేసుకుంటా పదామయ్యా. ఇప్పుడు ఈ రోడ్డు అయిపోతే పెద్ద రోడ్డు అవుతుంది. ఈ డ్రైన్లు కేవలం ఈ 2-3 ఏళ్ళు మనకి టైం ఉంది, వేద్దాం. నీళ్ళు వేద్దాం, బోర్ వేద్దాం. నిన్న ఇలా బోర్, మన కూడా బోర్. వీళ్ళ జీవితం ఎందుకు చెప్పినా తెలుసా? ఆ రోజు నిలబడినారు కాబట్టి వాళ్ళకి ఇస్తాం. ప్రతి పల్లెలో పేర్లు చెప్తాం. మీ తాలూకా నేను ఎలక్షన్ ముందు రోజు వచ్చిన ఆ రోజుకు నిజంగా చెప్తాను. ఎలక్షన్ ముందు రోజు బీఫారాలు ఎత్తుకొని వస్తే 15 గ్రామాలు ఉన్నాయని కూడా నాకు తెలియదు.
ఆ రోజు ముందుండి నడిపించినారు కాబట్టి ఈ స్థాయిలో ఉండం. ఆ రుణం అయితే మాకు ఎప్పుడు ఉంది. మీరేదన్నా అనిపించుకుంటాం కానీ ఇట్లా వాళ్ళు ఇట్లా తలమాసిన వాళ్ళు ప్రజల మీద కోపం చూపిస్తారా? వీళ్ళు మేము ఎప్పుడు ప్రజల మీద కోపం చూపించింటే రాంప్రసాద్ రెడ్డి ఉండేటో. రాంప్రసాద్ రెడ్డి ముందర చెప్తాడు ప్రజలు ఇది కాదు నాది కాదే పో అంటాడు అంతే తప్ప ఇలాగట్టు లోపల గోతులు తీసే సంస్కృతి మాకు లేదు, మా నాయనకు అది లేదు, మాకు లేదు. ఈ రోజు కూడా మండిపల్లి నాగిరెడ్డి కొడుక 32 ఏళ్ళు జరిపి మా ఏజ్ 11 ఏళ్ళు, మా వయసు 11 ఏళ్ళు. లగిరెడ్డిపల్లి రామాపురం వాళ్ళకి ఒకటే చెప్తాం, మా ఏజ్ 11 ఏళ్ళు డ్రాయర్లు వేసుకొని మా ఆయన ఎమ్మెల్యేగా చనిపోతాడు. చనిపోతే కూడా ఆ రోజు కూడా మా అమ్మకి టికెట్ ఇస్తామంటే మేము వద్దనుకొని మా అన్న మొగోడు ఉంటే చేస్తాడు అని మా అన్నకి ఇప్పించినాం టికెట్. ఆ రోజు కూడా మళ్ళీ చూడు మా అల్లుడు ఉన్నాడు, మా బావ కూడా టికెట్ కావాలంటే కొడుకుంటే మన వంశం నిలబడుతుంది, 10 మందికి మంచి చేస్తాను. ఆ రోజు టికెట్ 32 ఏళ్ళు స్ట్రగుల్ అయినాం. 32 ఏళ్ళు ప్రతి లీడర్గా మేము ఉండాం. మేమేం రాజశేఖర్ సార్కి ఎప్పుడు యాంటీలే, చంద్రబాబుతో మేము ఎప్పుడు గలాట పడిందిలే, కిరణ్ కుమార్ రెడ్డితో ఎప్పుడు మేము పడిందిలే. మేము ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఇది తినేశారు మీరు అది తినేశారు అని చెప్పట్లే. మనకి ఇచ్చిన టైంలో మనం ప్రజలకు ఏం సేవ చేసినాం అదే ఇంపార్టెంట్. మీరు గర్వంగా చెప్పుకుంటారు లగిరెడ్డిపల్లి తాలూకాకి ఎమ్మెల్యేగా మా నాయన చేసినాడు, మా పెదనాన్న జడ్పీ చైర్మన్గా చేసుకున్నారు. ఈ లగిరెడ్డిపల్లి చరిత్రను మనం చూస్తే బిల్డింగ్లు చూడండి, స్వతంత్రంలోనే ఈ బిల్డింగ్లన్నీ కట్టారు. ఇంత చరిత్ర ఉన్న ఊరికి మీరు 20 ఏళ్ళు 25 ఏళ్ళు మీ పక్క ఎమ్మెల్యే మీరు ఏం చేసినా చెప్పండి. ఇదే పోలీస్ స్టేషన్లో హాస్పిటల్ బ్రిటిష్ కాలం నుంచి డెవలప్ అయింటాయి. మీరు ఏం చేసినారా? మీరు బంగ్లాలు కట్టుకున్నారు. మీరు మీ ఇళ్ళ ముందర కూడా నీ ఇంటి ముందర కూడా డిస్ప్యూట్ ఉంది, మీ ఇంటి ముందర కూడా డిస్ప్యూట్ ఉంది. మీ చరిత్ర చెప్తే మీ కుటుంబాల చరిత్ర చెప్తే మీకు పేగులు బయటకు వచ్చుకుంటారు అంటుంటారు. మీ వంశాలు మీ రూపాలు చూపించలేదు. ఈ రోజు కూడా అతనికి బుద్ధి దేవుడు సరైన బుద్ధి ప్రసాదించాలండి. ఇంతమంది ఇదే వీళ్ళలో కూడా చాలా మంది లగిరెడ్డిపల్లి రామాపురం వల్లే ఉన్నారు. ఇంతమంది తోటిపాటుగా వాళ్ళ బాధను అర్థం చేసుకొని మేము రావడం జరిగింది. రాంప్రసాద్ రెడ్డి ఇట్లా చాలా మంది తప్పించాడు, వీడికేం టికెట్ వస్తుంది, వీడేం చేస్తాడు రాజకీయం, వీడు అందరికీ సమాధానం చెప్పినాం. ఈ రోజు కూడా చెప్తాను, ఎవడు దీంట్లో బాసులే, రాంప్రసాద్ రెడ్డి బాసులా, లక్ష్మీప్రసాద్ రెడ్డి ఎవరు బాసులే. మనకున్న టైంలో ప్రజలకు మేము ఎంతకంటే చేయగలమో చేస్తాం. ఊరికైనా అబద్ధాలు చెప్పి 2000 కోట్లు వస్తాయి, రాయచోటికి 1000 కోట్లు వస్తాయి, లగిరెడ్డిపల్లికి ఇదే ఇస్తాం అదే ఇస్తామని చెప్పాం. మనకి ఎంత ఉందో ప్రభుత్వ పథకాలు ఏదైనా వస్తే అందుతాయా లేవా, ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉన్నారా, పింఛన్లు వస్తాయా రావా, ఊళ్ళో నీళ్లు ఉన్నాయా లేవా, ఇదేదన్నా మనం రోడ్లు పడేయగలమా లేవా, ఇది చేయగలం. కానీ మేమంటే ఈ ఊరిని ఉద్ధరించేస్తాము, లేకపోతే నన్ను 5 ఏళ్ళు అట్లే ఎమ్మెల్యేలు అయ్యి నాకు ఏ సమస్యలే. ఇదే ఓటర్లను కానీ రేపుసారి కూడా 2 ఏళ్లకు 5 ఏళ్లకు 3 ఏళ్లకు వచ్చినామంటే మేము ఈ ఊరికి చేసినాం అని చెప్పుకొని వస్తాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన లగిరెడ్డిపల్లి వాసులకి, రామాపురం వాసులు, రాయచోటి ఇది కూడా ఈరోజు మేము సమన్వయంగా వచ్చి ఈ పోలీస్ స్టేషన్లో మా వాళ్ళు మళ్ళీ ఎందుకంటే వీళ్ళు వచ్చి మళ్ళీ ఎక్కువ టెన్షన్ క్రియేట్ చేస్తారని నేనే మా సోదరుడు వద్దు మనం శాంతియుతంగా పోయి స్టేషన్లో ఏమంటే ఎవరికి ప్రాబ్లం కలిగకుండా వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా అతను బుద్ధి తెచ్చుకోవాలా. ఇచ్చినారు కదా అని ఏదో పార్లమెంటరీ ఏదో ఇచ్చినంట, ఆ రోజు ఏదో చెప్పినాడు నా పదవి తెలీదా పార్లమెంటరీ, ఏం రా నీ పదవి పార్లమెంటరీ, నీ బతుకేంది, మీ నాయన మినిస్టరు, నువ్వు ఇంకా పార్లమెంటరీ పదవి పోస్ట్ ఈ పోస్ట్ చెప్పుకుంటారా? పరిశీలన ఈ రోజు కూడా చెప్తావు, సమాధానం చెప్పు. ఆ రోజు రాంప్రసాద్ రెడ్డి ఏదో అన్నాడు, ఈ రోజు కూడా పెట్టరా నువ్వు ప్రెస్ పెట్టు. నువ్వు ఎంతమంది ఆడవాళ్ళు ఉసురు తీసినా అవి కూడా తీస్తాం చిట్టా. నీ బ్రతుకు చెప్తాం, నీ బతుకు ఆడాడ ఉంటాయి తెల్లారుతుంది. ఎవడు సమాధానం మీ గురించి రమేష్ రెడ్డి ఇదే చెప్తా, నీ గురించి నీ కింద పనిచేసిన కార్యకర్తలు ఆడవాళ్ళు అందరూ ఇప్పుడు ఉన్న కాడికి మాకు సమయస్ఫూర్తిగా నువ్వు డోకా చేసిన 60% చేశారు. అదే వాళ్ళు ఆ ఊళ్ళో చేసినట్టు కదా ఇదంతా. మీకు 20-30 ఏళ్ళు చేశారు. మీకంటే మేము చేయలేకపోతే ఆ రోజు చీటి మమ్మల్ని దుబ్బేశారు. మీకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేశారు. మీరు మా దగ్గర పదవి లేదని ఒకరోజు, మా దగ్గర ఎమ్మెల్యే ఉంది కానీ మినిస్టర్ లేదని ఒకరోజు, మా దగ్గర ఎమ్మెల్యే ఉంది కానీ అధికారం లేదని కానీ రాంప్రసాద్ ఎప్పుడు పోవడం. ఈ రోజు మినిస్టర్ కానీ ఆ బుక్ అట్లా పోని, ఎమ్మెల్యే కానీ అది పోని. ఈ తాలూకాతో మనకు ఉంది అనుబంధం. మమ్మల్ని ఒకసారి ముందుకు తీసినారు. మేము ఎప్పుడు ఈ లగిరెడ్డిపల్లి వాసులకు, రామాపురం వాళ్ళకి, గాలివీడు వాళ్ళకి, అన్ని మండలాలకి ఎట్లుంటామో ఈ 2 మండలాల్లో కూడా మా గుండెల్లో పెట్టుకొని తీసుకుంటాం. మాట కఠినంగా ఉండొచ్చు, మా మనసు వెన్నలాంటిది. అది ఈరోజు ఇప్పుడు కాకపోయినా మీకు జనాలకు తెలుస్తుంది. మీకు తెలియకుండా ఈ కుక్క లాంటి వాడు మరుగుతానని మీరు మమ్మల్ని బట్టి అపార్థం చేసుకోకండి. మేము ఏదన్నా
మీ కష్టపడి తింటే నేను ఇప్పుడే చెప్తాను, నేను దండం పెట్టి మీకు క్షమాపణ చెప్తాను. మేము ఏదైనా చెప్పినామంటే మేము నిక్కచ్చిగా చెప్తాం, ఇది అవుతుంది ఇది కాదు, ఊరికైనా మీ వేస్ట్ టైం చేయకూడదు అంతే. ఇప్పటికైనా సరే ఆ చలోక్తులు వాడే మీ మండలము, మీ సొంత మండలం, మాకంటే మీకు ఇంకా బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. నాకు మండలానికి 5 మంది 6 మంది తెలుసు. మీ నాయన కాడి నుంచి, మీ పెదనాయన కాడి నుంచి, మీ అందరి కాడి నుంచి చేసిన వాళ్ళే కదా వాళ్ళ నాయన వాళ్ళు. మీరు వాళ్ళ కోసం ఒక రోజన్నా ఈ మా ఓడికి ఇట్లా జరగలేదు, అపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్ళ కోసమైనా మా ఓడికి ఇది నష్టం జరిగింది, మా ఓడికి ఇది పెన్షన్ ఇలా, మా ఓడికి ట్రాన్స్ఫారాలు ఇలా 670 ట్రాన్స్ఫారాలు ఇప్పించినాంయా. 40% వైసీపీ వాళ్ళకు 40% ఇచ్చినాం నా ట్రాన్స్ఫర్. ఈ రోజు కూడా చెప్తా మేము చెప్తున్నా, వైసీపీ అనేది కాంగ్రెస్ అనేది ఎవడన్నా మన దగ్గరికి వస్తే మేము మా ఓడు కోపాడకూడదు వైసీపీ వాడికి అంటే సరేలే అంట. మళ్ళీ చెప్తా ఎవడైతే ఉంది వాడు 24,000 30,000 ట్రాన్స్ఫర్ అని కట్టింటాడు. ఈ రోజు కాకపోయినా వాడికి నెలకో 2 నెలలకు ట్రాన్స్ఫర్ ఎత్తియాలి. వాళ్ళు ఆగట్టు ఆపినారు, వాళ్ళు ఆపితేనే కదా ఇన్ని రోజులు మనకు. ఇప్పుడు మా వాళ్ళకు మాకు 3 ఏళ్ళు రాలా ట్రాన్స్ఫర్. సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మంది మన వాళ్ళే పాపం వైసీపీ వాళ్ళ ఎత్తకచ్చి కూడా పెట్టించినారు. మళ్ళా మనం అందరికి ఎవడన్నా ఒక లెటర్ కాడి సీఎంఆర్ఎఫ్ ఇప్పటికి 400 ఇచ్చింటాం. రోజన్నా ఒక సీఎంఆర్ఎఫ్ ఆపినామయా రెడీ ఆపినాము. ఎవరిదన్నా ఎవరో ఆపినా కూడా మళ్ళీ పట్టకచ్చి